తొలి అడుగులోనే కేటీఆర్ విజయం. హైకోర్టు ఉత్తర్వులపైన హరీష్ రావు హర్షం. ఫార్ములా ఈ రేసు కేసు డొల్లా. కేటీఆర్ చేసిన తప్పేంటి? అవినీతి జరగనప్పుడు ఏసీబీ కేసులు ఎందుకు? డైవర్షన్లో భాగమే కేటీఆర్ మీద కేసు. ఏదో ఒక కేసు పెట్టాలి, ఎట్లనైనా జైల్లో పెట్టాలన్న కుట్ర. నిన్న మనోళ్ళు ఒక బయట తెచ్చిరు, ఒకసారి చూడండి మిత్రులారా. జనం కూడా ఎంత క్లారిటీతో ఉన్నారో అర్థమవుతుంది మీకు. ఇగో చూడండి ఒకసారి. అన్న ఇప్పుడు ఈ రేస్ ఐడియా ఉందా? అవును, ఇంకా మధ్యలో జరిగింది. అవునవును. అయితే ఇప్పుడు దాని మీద ఒక 55 కోట్లు ఈయన ఫ్రాడ్ చేసిండని చెప్పి కేటీఆర్ అరెస్ట్ చేసే ప్రక్రియ ఇప్పుడు రేవంత్ రెడ్డి చేపట్టిండు. ఎట్లా చూస్తారన్న దీన్ని? అంటే మరి రేవంత్ రెడ్డికి ఏం దొరుకుతలేదు, రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తలేడు కదా, మరి ఇట్లా ఇస్తే రాహుల్ గాంధీ ఏమైనా ఖుషి ఇచ్చాడేమో అనుకుంటుండు. అదాని డబ్బులు తీసుకుంటు కదా, మరి రాహుల్ గాంధీ కోపంగా ఉండు కాబట్టి ఇటువంటి కొన్ని సిరిసిల పనులు చేస్తారు కదా, మరి మన రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తాడని ఇదొక అంటే డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఏం లేదు. అంటే సాధారణ ప్రజలకు కూడా అర్థమైపోయింది రేవంత్ రెడ్డి దేనికోసం చేస్తా ఉన్నాడు. ఇది ఈ కేటీఆర్ని అరెస్ట్ చేయడానికి దేనికోసం తాతహలాడుతూ ఉన్నాడు అనేది సాధారణ ప్రజలకు కూడా అర్థమైపోయింది. అర్థమైపోయి వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు క్లియర్గా. ఇప్పుడు అదాని దగ్గర 100 కోట్లు తీసుకున్నాడు కదా, పైసలు తీసుకున్నాడు కదా రేవంత్ రెడ్డి. దాని మీద కోపంగా ఉన్నాడు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి మీద, అందుకే అపాయింట్మెంట్ ఇస్తలేడు. ఇప్పుడు కేటీఆర్ అని అరెస్ట్ చేసి లోపలేస్తే ఈ చిన్న పనులను చేసేందుకన్నా మనం దగ్గరకు రానిస్తాడు కావచ్చు, అందుకోసమే ఇట్లా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అనేది సాధారణ పబ్లిక్ చెప్తా ఉన్నారు. మనం చెప్పుడు కాదు, బయట రోడ్డు మీద ఏదో పనుల మీద పోతున్నటువంటి వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఇది. అంటే నిజంగా కూడా సమాజం చూస్తూనే ఉన్నది, ప్రజలు తెలుసుకుంటూనే ఉన్నారు ప్రతిదీ, మంచి ఏది చెడు ఏది. ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ఆయన ప్రతి మాటకు ఆయన ప్రతి నిర్ణయానికి ప్రజలు సపోర్ట్ చేస్తారనుకుంటే అది అమాయకత్వం అవుతుంది. కేసీఆర్ లాంటి నాయకున్నే ఆయన చేసింది తప్పు అని చెప్పడానికి కొన్ని చోట్ల ఆయనను అది చేసిరు. ఇప్పుడు 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని వెళ్ళి తెలంగాణ రాష్ట్రం రావడానికి కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి ఉద్యమకారుడు ఆయననే ఇవాళ ఓడగొట్టి ప్రజలు ఇంటికాడ కూర్చోబెట్టారు. కారణం ఏంటిది? ప్రజలు నువ్వు పాలకుడు ఏమనుకుంటే అలాగనే ప్రజలు అనుకుంటే తప్పు. ఇలా నువ్వు ముఖ్యమంత్రి అయినా సంవత్సర కాలం అయిపోయింది, ఈ చెప్పేటువంటి హామీలు కానీ గ్యారంటీలు కానీ హామీలు కానీ ఏవి కూడా నెరవేరలేదు. ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంటే ప్రజలందరూ కళ్ళు మూసుకొని కూర్చుంటారు అనుకుంటే అమాయకత్వం అవుతుంది. 100% వాస్తవాలు తెలుసుకుంటున్నారు ప్రజలు. నిన్న అసెంబ్లీలో చర్చ పెట్టమని ఎంత పట్టుబట్టా కానీ పెట్టలేదు. వీళ్ళందరూ వాకౌట్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారు దాని మీద మాట్లాడారు. ఇట్లా ముఖ్యమంత్రి గారు దాని మీద మాట్లాడారు. అసెంబ్లీలో వాళ్ళు ఉన్నంతసేపు చర్చ పెట్టాయి అంటేనే పెట్టలే. వాళ్ళు పెట్టకపోయేసరికి వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినాక దాని మీద ఒక 5 నిమిషాలు మాట్లాడండి నేను. మరి వాళ్ళు ఉన్నప్పుడే మాట్లాడచ్చు కదా. వాళ్ళు ఉన్నప్పుడు మాట్లాడితే వాళ్ళు మీరు 2 కలిసి మాట్లాడుకుంటే ప్రజలు కూడా చూస్తారు కదా, ఏది వాస్తవం ఏది అవాస్తవం. అసలు ప్రభుత్వానికి వస్తున్నటువంటి నష్టం ఏంటిది, దాని మీద అసెంబ్లీలో చర్చించడానికి వస్తున్న నష్టం ఏంటిది? ఎందుకంటే అసెంబ్లీలో చర్చిస్తే మొత్తం తేలిపోతుంది, కేసు ఏంది, భాగోతం ఏంది, కుట్ర ఏంది అనేది అసెంబ్లీ సాక్షిగా తేలిపోతుంది ఆన్ రికార్డు. కాబట్టి అట్లా చర్చ పెడితే ఎట్లా అని చెప్పేసి ఇప్పుడు ఈడీని తీసుకొచ్చిండు.